హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఉదయంస్ కుకింగ్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నది బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్స్ అయినా తయారు చేసుకునే సేమియా ఉప్మా. ఈజీ ప్రాసెస్లో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికి ముందుగా 1 కప్ సేమియా తీసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా అయితే ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. ఇలా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 2 ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి. అందులో 1 స్పూన్ తరిగిన అల్లం వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగాక ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి తరిగి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యాక ఒక మీడియం సైజ్డ్ టమాటాని తీసుకొని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటో బాగా వేగాక ఇప్పుడు ఒక కప్ సేమియాకి 2.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోతే చూసుకొని వేసుకోవచ్చు. వాటర్ మరుగుతుండగా ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి సేమియాని. సేమియా అనేది సుమారు 5 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇలా అడుగు పట్టకుండా మధ్య మధ్యలో తిప్పుతూ కలుపుకోవాలి. ఇప్పుడు చివరగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, వేడి వేడిగా ఎంతో టేస్టీ అయిన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఈ రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరెన్నో రెసిపీస్ కోసం ఉదయంస్ కుకింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.